రాహుల్ గాంధీ ఓడి గెలిచాడు, ఎట్లా అదేంది గెలవడం ఏంటి, సున్నా కదా అన్నటువంటి సహజంగా వస్తుంది. ఇక్కడే అసలు లాజికల్ పాయింట్. తనకు పెద్ద పోటీ పోయింది. ప్రధానమంత్రి అభ్యర్థి పదవి కేజ్రీవాల్ డబుల్ గేమ్ ఆడుతున్నాడు. ఎట్లాగా ఐఎన్డీఏలో భాగంగా ఉంటాడు, కానీ రాహుల్ గాంధీ నాయకత్వాన్ని అంగీకరించడం. అలా అంగీకరించినటువంటి మమతా బెనర్జీ అఖిలేష్లతో కలుస్తాడంటే కలవడు. మమతా బెనర్జీ, అఖిలేష్, లాలూ ప్రసాద్ వీళ్ళందరూ కూడా కూటమి కట్టి ఉండాలి. కాంగ్రెస్ పార్టీ దన్నుతో తాము ఎవరో ఒకళ్ళం ప్రధానమంత్రి అవ్వాలి. ఆ విధంగా మాజీ ప్రధాని అనిపించుకోవాలి. దేవగౌడ అయినా, గుజరాల్ అయినా, చంద్రశేఖర్ అయినా ఆ తరహాలో తాము కూడా ఉంటే చాలు. ఒక్కసారి ప్రధానమంత్రి అయి ఒక్కరోజు ప్రధానమంత్రి అయినా చాలు. దానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వాలి. అట్లా చేస్తే ఒక రకంగా చెప్పాలంటే ఐఎన్డీఏ కూటమిలోది రాహుల్ గాంధీకి ఒక 6 నెలలు ప్రధానమంత్రి ఇచ్చి మిగతాదంతా తలా ఒక ఏడాది తీసుకుందాం అనుకునే రకాలు వీళ్ళందరూ కూడా. కేజ్రీవాల్ వీళ్ళిద్దరి మధ్యన దాన్ని పెట్టుకుని తనకి 4 సీట్లే వచ్చిన, లైక్ పంజాబ్లో మొన్నటిసారి 4 వచ్చింది, అంతకుముందు 7 దాకా వచ్చినటువంటిది. 4 సీట్లే వచ్చిన, ఢిల్లీలో అస్సలు రాకపోయినా ఓవరాల్గా కేజ్రీవాల్ అంచనా ఎట్లా ఉంటుంది, అక్కడ సాధించేటటువంటి సీట్లను లెక్కేసుకుంటున్నటువంటి పరిస్థితి. అది ఇప్పుడు తేడా వచ్చింది. అంటే కేజ్రీవాల్ అంచనా మిస్ అవ్వడం ఒక ఎత్తు, కేజ్రీవాల్ ఓటమి మరొక ఎత్తు. రాహుల్ గాంధీకి ఇప్పుడు ఇక ప్రధానమంత్రి పదవికి పోటీ పడేటందుకు కేజ్రీవాల్ లేడు. ఇక ఈ డబుల్ గేమ్ ఆడే కేజ్రీవాల్ లేడు. ఆ విధంగా రాహుల్ గాంధీకి బెనిఫిట్. అట్ ద సేమ్ టైం రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అభ్యర్థిత్వం మీద కూడా సమస్య. ఎందుకని, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకున్న తర్వాతన 2014 టైంలో ప్రకటించారు. 2009 అప్పుడే అయిపోయి ఉంటే కనుక గొడవ ఉండేది కాదు. 2009 అప్పుడు ఎవరు అనేది చెప్పలేదు. 2014లో రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అన్నారు. దారుణమైనటువంటి ఓటమి, కనీసం ప్రతిపక్ష స్థానం కూడా రాలేదు. 2019 సేమ్ మళ్ళీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అభ్యర్థిత్వం, అక్కడ ప్రతిపక్ష స్థానం దక్కలేదు. దానికి ఒక 4 సీట్లు 7 సీట్లు పెరిగినట్టునే ప్రతిపక్ష స్థానానికి బెత్తెడు దూరంలో ఉన్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత జరిగినటువంటి మొన్నటి ఎన్నికలప్పుడు ప్రతిపక్ష అక్కడ ఎవరి పేరు అనౌన్స్ చేయాల, ప్రధానమంత్రి అభ్యర్థిగా రాహుల్ గాంధీ పేరు అనౌన్స్ చేయాల, కూటమిగా కట్టేసి ఐఎన్డీఏగా కట్టేసి ఆ తర్వాత రాబోయేటటువంటి రోజుల్లో చూసుకుందాము అని చెప్పారు. ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే దాంతో ఈ మిగతా మిత్రపక్షాలన్నీ కాంగ్రెస్కి సహకరించి ఎవరికాళ్ళు తాము గెలుస్తూ దీన్ని గెలిపించాలని చూసినాయి. స్టాలిన్ కావచ్చు, మమతా బెనర్జీ కావచ్చు, అఖిలేష్ యాదవ్ కావచ్చు, లాలూ ప్రసాద్ యాదవ్ కావచ్చు, వీళ్ళందరూ మహారాష్ట్రలో ఉద్ధవ్ థాకరే కావచ్చు, శరద్ పవార్ కావచ్చు, వాళ్ళందరి ప్రోత్సాహంతో రాహుల్ గాంధీ 4 సీట్లు ఎక్కువ సాధించుకోగలిగారు. అది ఏకంగా 99 అయింది. సొంతగా కాంగ్రెస్ పార్టీ బలమైనటువంటి స్థానాలైనటువంటి కర్ణాటకలో కొద్దిగా వచ్చినాయి, తెలంగాణలోనూ కొద్దిగా వచ్చినాయి, మిగతా మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఇట్లాంటి చోట్ల కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్న చోట్లల్లా దెబ్బతినేసింది. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనే చోట్ల కాస్త సాధించుకొచ్చిందల్లా ఒక కర్ణాటకలోనే. అయితే అక్కడ కూడా ఏం 2 అంకెల సీట్లు కూడా సాధించలేనటువంటి పరిస్థితి అయింది. మిగతా చోట్ల వచ్చేటప్పటికి ఈ కూటమి మిత్రులతోనే సాధ్యమైంది. ఇప్పుడు రాహుల్ గాంధీ ఓటమి అన్నట్టు, అంటే రాహుల్ గాంధీకి ఇప్పుడు ప్రధానమంత్రి అభ్యర్థి కావాలంటే ఇక మిత్రపక్షాలు తప్పించి తనుగా సాధ్యం కాదు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ జరిగేటటువంటిది త్రిముఖ పోటీ. త్రిముఖ పోటీలో కాంగ్రెస్ తుడిచిపెట్టకపోవడం, వరుసగా 3 సార్లు కావడం అన్నటువంటి రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థిత్వానికి కూడా ప్రశ్నలు లెక్కెత్తించింది. అంటే చెరపొకరా చెడేవని కేజ్రీవాల్ని చెడపాలని రాహుల్ గాంధీ చెడ్డాడు, రాహుల్ గాంధీని చెడపాలని కేజ్రీవాల్ చెడ్డాడు.